హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే కొత్తిమీర ఎలా తయారు చేసుకున్నో మనం చూద్దాం. సో అందుకోసం నేను కొంచెం మట్టిని తీసుకున్నాను. ఇక్కడ ఇంట్లోనే ఇది పాతదే మాది, కాకపోతే ఏంటంటే కొంచెం గడ్డలు ఉండి ఎండిపోయిన ఉంటుంది. అందుకే దాన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. సో మెత్తగా చేసుకుంటున్నాను నేను. సో మెత్తగా చేసుకుంటేనే అండి కొత్తిమీర మంచి గ్రో అవడానికి మంచి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా రాళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ లేకుండా చూసుకోండి మీరు కూడా, ఓకేనా. ఇలా కొంచెమే మట్టి, ఒక చిన్న మన ఇంట్లో ఎంత అవసరం ఉంటుందో అంతవరకు కోసమే మనం చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా చేసుకోవడం కూడా మంచిది కాదు. సో ఇది నేను శాంపుల్గా మీకు చూపించడానికి కోసం నేను చేస్తున్నానండి. సో ఇలా నేను యాక్చువల్లీ మొత్తం మట్టి పోసేసి ఒకసారి మెత్తగా దచ్చుకుందామండి, ఓకేనా. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다. చూసారు కదండి, ఇప్పుడు చూడ ఎట్లా అయిపోయిందని చూసారా. చాలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను పెట్టాను కదండి, ఇది బయట షాప్లో మీకు దొరుకుతుందండి ధనియాలు. ఇవి మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే వీటిని ముందుగా చేసేటప్పుడు ఏంటంటే మనకు కొన్ని విషయాలు తెలియాలండి. సో ధనియాలను మనం ఇలా పేపర్లో మధ్యలో వేసి అటు ఇటు అనాలండి. ఎందుకంటే ఒక ధనియా విత్తనంలో 2 గింజలు ఉంటాయండి. వాటిని మనం ఇట్లా అలా రోల్ చేయడం వల్ల ఏంటంటే అవి ఇచ్చుకపోయి సపరేట్ అవుతాయండి. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనం చూడండి. సో చిన్న అన్నీ 2 ఇట్లా అయిపోయినాయండి. ఒకసారి అందాం మనం. సో గట్టి ఒకసారి అనడం వల్ల ఏంటంటే ఉన్నాయి లేని అన్నీ కూడా సో రెండు సపరేట్ అయిపోతాయండి. సో ఇప్పుడు చూసినట్టయితే మనం అట్లా ఒక 2-3 సార్లు రోల్ చేయడమే మంచిదండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందండి. అలా 2 అయిపోయినాయండి. సో బ్రేక్ అయిపోయినాయి. సో ఏదైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోయినాయి. ఒక 2-3 ఏమో కానీ ఏమైనా కానీ ఉన్నా కూడా మనం చేతితో కనుక్కోవచ్చు అండి. సో ఇప్పుడు చాలా బాగున్నాయండి. ఇప్పుడు చాలా మంచిగా వచ్చినాయి. సో ఇవి ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో చూడండి, అన్నీ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినాయండి. అన్నీ బ్రేక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్రేక్ ఇవన్నీ ఈ గింజల్ని తీసుకెళ్ళి మనం ఇవరాక సిద్ధం చేసుకున్న ఉంది కదండి, అందులో వేసేయాలి. కానీ దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే అండి, చూడండి మీతో ఎక్కడ ఏమైనా ఉన్నాయా లేవా ఉంటే కూడా తీసేసుకోండి. మొత్తం మంచిగా 2 ఐటమ్స్ వచ్చేటట్టు మొత్తం బ్రేక్ అయ్యేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మట్టి రెడీ చేసుకున్నాం. కొంచెం మట్టి నేను తీసేసుకుంటున్నా అండి, ఎందుకంటే మనం ఆ విత్తనాల మీద చల్లడానికి అనేది అవ్వడానికి కోసం కొంచెం మట్టిని అనేది పక్క పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈ విత్తనాలు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని చూద్దామండి. ఇక్కడ ఎలా ఉంది అంటే ఆ విత్తనాలు ఓకే సరిపోతాయా? ఓకే. ఇప్పుడు కొంచెం మట్టి తీసుకుంటానండి, ఎందుకంటే విత్తనాలు కొంచెం బాగుంది, కొంచెం మట్టి తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం మట్టిని తీసుకొని పక్క పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు కొంచెం తీసుకుంటడం బెటర్ అండి, ఎందుకంటే సేఫ్ జోన్ కోసం అండి అలా. సో ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా అనుకొని ఇప్పుడు కరెక్ట్గా ఒక లెవెల్ ప్రకారం పెట్టుకొని ఈ విత్తనాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని కొంచెం తీసుకొని ఒక ఆర్డర్ అంటే ఒకదాని మీద ఒకటి పడకుండా అట్లా ఆ రకంగా కొంచెం పైన చల్లుకుంటూ ఇలా అని వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చల్లుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టెన్స్ కూడా ఉంటుందండి విత్తనాలకి. సో ఇలా మొత్తం చల్లుకోవాలి కంప్లీట్గా. 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మొత్తం ఆ విత్తనాల పైన మట్టి చల్లుకున్న తర్వాత యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ స్ప్రే యూజ్ చేశానండి నేను. యాక్చువల్లీ గ్లాస్ క్లీనర్ ఉంటుంది కదా,
అందులో అది ఖాళీ ఉంటే అలా వాటర్ పోసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి. మనం ఏంటంటే ఇళ్ళల్లో గ్లాస్ పట్టుకొని పోస్తాం, అలా ఎప్పుడు చేయొద్దండి. ఇలా స్ప్రే లాగా మనం ఏదైతే పెట్టినామో దాని మీద స్ప్రే లాగా ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే మంచిగా విత్తనాలకు వాటర్ అనేది సప్లై అవుతాయి అన్నట్టు. ఎప్పుడైతే మధ్యలో ఇట్లా పెద్ద వాటర్తో పోవడం వల్ల ఏంటంటే విత్తనాలు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది, మొలకెత్తకపోవడానికి కూడా కొన్ని కారణాలు. అందువల్ల ఈ స్ప్రే యూజ్ చేయడం వల్ల, ఈ స్ప్రే వల్ల వాటర్ అనేది మంచిగా వస్తుందండి. మంచిగా వెళ్ళి లోపల దాకా వెళ్తుంది, మంచిగా వాటర్ వస్తాయి. సో ఈ స్ప్రే వల్ల విత్తనాలు కూడా మంచిగా మొలకెత్తడానికి కూడా అది ఉంటుందండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఏం కావు. సో ఈ స్ప్రే వల్ల చూడండి ఎలా 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 ఈ రకంగా తిప్పుకుంటూ స్ప్రే చేస్తూ ఉండాలండి. అది వాటరే అండి, వేరే ఏమి అనుకోకండి. మళ్ళీ అది వాటరే, అది ఖాళీ అయిపోతే గ్లాస్ క్లీనర్ అది యూజ్ చేసి ఉండే అంటే అది ఖాళీ అయిపోతే అందులో వాటర్ పోసుకొని సో మనం ఈ విధంగా చేసుకొని సో ఈ రకంగా స్ప్రే చేస్తున్నామండి. మళ్ళీ అది ఇందులో మళ్ళీ ఇంకేదో అనుకోవాల్సిన అదేం లేదండి, కొత్త స్ప్రే అది అందులో ఉన్నాయి వాటరే అండి. సో ఇలా ఈ రకంగా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి మొత్తం కంప్లీట్గా. స్ప్రే చేసుకోవడం మొత్తం ఒక 2-3 మినిట్స్ అట్లా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే వాటర్ మంచిగా లోపలికి వెళ్ళి ఆ విత్తనాలకు కరెక్ట్గా సరిపడేంత వరకు వెళ్తాయండి. సో దీన్ని ఇప్పుడు ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం డైలీ ఒక 1 అవర్ ఒకసారి ఎండలో కానీ లేదా నీ వీలున్న ప్లేస్లో కానీ అలా సూర్యరశ్మి వచ్చే ప్లేస్లో మీకు ఎక్కడైతే వస్తుందో ఆ సూర్యరశ్మి వచ్చే ప్లేస్లో మీరు తయారు చేసుకున్నది సో ఒక 1 అవర్ ఎండలో ఉంచుకుంటే సరిపోతుందండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నా అండి. సో మేము ప్రీవియస్లీ మేము పెట్టుకున్నది మీకు చూపిస్తున్నామండి. ఇది అండి 4 years ఓల్డ్ అండి ఇది. సో 4 వీక్స్ అండి ఇది. ఇదేమో 5 వీక్స్ అండి, 5 వీక్స్ది ఇది. సో చూడండి ఎంత హెల్తీగా ఎంత తాజాగా ఉందో చూడండి. ఇది చూడండి, ఇది ఇప్పుడే అసలు కట్ చేయొద్దు అనుకున్నామండి, కానీ మా వరండా పైన ఉండేది, కానీ తీసుకొని మీకు చూపిద్దామని చెప్పేసి కట్ చేసామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో లైక్ అండ్ షేర్ చేయండి.